త్వరలో 40,000 ఉద్యోగాలు మనం అనుకున్నాము. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలో మారుస్తాం. సో బారాస మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లు చేసి అమ్మేస్తుంది. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగకండి. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని చూస్తేనే దాదాపు ఎవరికైనా ఒక ఊపు వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊపు పోయి ఊగిపోయాడు అక్కడికి పోయి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏ సందర్భంగా మాట్లాడుతున్నారు, అది విద్యాలయమా, రాజకీయ వేదికనా, బహిరంగ సభ అనేది కూడా ఒక అది లేకుండా నిన్న మాట్లాడడం జరిగింది. సో తెలంగాణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యామ్నాయం అని, తెలంగాణ ఉస్మానియా లేకపోతే అసలు తెలంగాణ లేదు అని మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ఆ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియాను గత 20 ఏళ్లలో ఒక్కసారి కూడా పోయిన సందర్భం లేదు. ఇది ఆయన చిత్తశుద్ధి, ఆయన అంకిత భావం, ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానానికి నిదర్శనం. ఎందుకు ఈ రోజు చెప్తున్న అమరవీరులకు జార్జ్ రెడ్డి గురించి కానీ, అదే విధంగా శ్రీకాంతాచారి గురించి కానీ, ఈశాన్ రెడ్డి గురించి కానీ, వీళ్ళ గురించి గొప్పగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు వాళ్ళు అమరులైన సందర్భంలో ఏ రోజు ఉస్మానియాను సందర్శించిన పాపాన పోయింది లేదు. పైగా ఆ రోజు తను ఉన్నది ఎక్కడ అంటే రెండు కళ్ళ సిద్ధాంతం. రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు ఆయన. అఫ్ కోర్స్ తెలంగాణ వచ్చినాక కూడా అక్కడే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రోజు కూలగొట్టడంలో కూడా ఓటుకు నోటు చోరీ కేసులో కూడా ఆయన ఇరుక్కున్నారు. సో ఇంతటి చరిత్ర ఉండి నిన్న ఉస్మానియాకి వెళ్ళి నేను మీ బిడ్డను, మీ రైతు బిడ్డను, నేను ఎక్కడి నుంచెల్లో ఆక్స్ఫర్డ్ నుంచి రాలేదు, స్టాన్ఫర్డ్ నుంచి రాలేదు, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చాను అని చెబుతూనే ఉస్మానియా యూనివర్సిటీని నేను ఆక్స్ఫర్డ్ చేస్తాను, స్టాన్ఫర్డ్ చేస్తాను అని మాట్లాడడం జరిగింది. సో ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ లను తిట్టాలి, ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ లెక్క చేస్తాను అని చెప్పాలి. ఇది ఒక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది, ఇది ఎవరికి చెల్లదు. సో కొన్నిసార్లు ఏం చేస్తారు, ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకొని ఉన్నారు, ఆయన అసెంబ్లీకి రావాలి, ఆయన విలువైన సలహాలు ఇవ్వాలి, ఈ ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా ముందరికి తీసుకెళ్లడానికి ఎందుకు పని చేయరు అని ప్రశ్నిస్తారు. మళ్ళా నిన్న ఏం మాట్లాడాడు, ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాయి మానవ మృగాలు అని చెప్పాడు. మరి మానవ మృగాలు అక్కడ ఉంటే అవి అసెంబ్లీకి వస్తే మంచిదేనా అనే ఆలోచన ఏ మాత్రం లేదు. ఎవరైనా మళ్ళా అదే విధంగా ఫామ్ హౌస్ కు అవసరమైతే నేను మంత్రులను పంపిస్తాను అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అక్కడ మానవ మృగాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఫామ్ హౌస్ కు మంత్రులు పంపిస్తే ఆ మానవ మృగాలు మంత్రుల్ని తింటాయా, వదిలేస్తాయా? మరి ఆ రోజు కేవలం నేను పోను, కేవలం మా మంత్రులు అంటే మీకు ముందే తెలుసు అక్కడ ఉన్నది మానవ మృగం, మా మంత్రులు పోతే చంపేస్తుంది, నేను మాత్రమే ఒక్కనే ఉండాలని మీరు ఏమన్నా అనుకున్నారా? అంటే మనం మాట్లాడితే అసలు జనాలు ఏమనుకుంటారు, దాని గురించి చర్చించుకుంటారు, మన పట్ల ఒక రకమైన ఏంది ఆలోచన చేస్తారు, అది సరిగ్గా ఉండదు అన్న ఆలోచన లేకుండా ఇక ఎస్సీయూకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఏనుగులు సింహాలు ఉన్నాయి అని చిత్రీకరించారట. ఇంతవరకు నేను రోజు వార్తలు చదువుతున్నాను, మీరందరూ వార్తలు చూస్తున్నారు, ఎక్కడ కూడా ఏనుగులు సింహాలు ఉన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చూపెట్టేది. అక్కడ జింకలు ఉన్నాయని, నెమళ్ళు ఉన్నాయని, వన్యప్రాణులు ఉన్నాయని చూపెట్టారు తప్ప సింహాన్ని వన్యప్రాణి అన్నది క్రూర మృగము అంటారు దాన్ని వాస్తవానికి. అట్లాంటి వాటిని క్రూర మృగాలు ఉన్నాయని ఎవరు చూపెట్టలేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం లేదు అక్కడ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అంటే సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసింది ఇట్లా వచ్చేటట్టు. సో అట్లా వేసినాక కూడా మళ్ళా ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గరికి, అది ఉస్మానియా విశ్వవిద్యాలయం అని అంటే అది అక్కడ మాస్టర్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మేధావులు ఉంటారు, రీసెర్చర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఈ వ్యవస్థకు దశను చూపించే మార్గదర్శకులు ఉంటారు. అట్లాంటి దగ్గరికి వెళ్ళి కూడా మన అజ్ఞానాన్ని ప్రదర్శించుకొని ఏదో చప్పట్లు కొట్టించుకొని అద్భుతంగా మనం ప్రసంగిస్తున్నాము, ప్రతిపక్షాలను మీద దాడి చేస్తున్నాము. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని సాధించిన ఒక నాయకుని పట్టుకొని నువ్వు మానవ మృగం అంటే నిన్ను ఎవరైనా హర్షిస్తారని ఎట్లా అనుకుంటున్నారు? సో ఇది ముఖ్యమంత్రి దగ్గర ఉన్న సలహాదారులు మరి ఎందుకు మాట్లాడడం లేదు? ఎవరు ఆయనకు సలహాలు ఇస్తారు? వాళ్ళు ఇస్తున్నారా, ఈయనకైనా పూనకం వచ్చి అట్లా మాట్లాడుతున్నారా తెలియదు. కానీ సో ఇది రేపు ఆయన యొక్క ప్రతిష్టను, ఆయన యొక్క ఇమేజ్ ని, ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చేటివే తప్ప
పైకి మనం ఒక స్టాండ్ మీద ఉండాలి. ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తే వ్యతిరేకించు, లేదా అనుకూలంగా ఉంటే అనుకూలం. కానీ ఒక రోజు మీరు పెద్దలు అంటారు, ఒక రోజు మానవ మృగాలు అంటారు. ఓ రోజు మీ పేగులు తీసి మెడలో వేసుకుంటామంటారు, ఒక రోజు ఆయన ఆరోగ్యంగా ఉండాలి కలకాలం అంటారు. ఒక రోజు ఆయన కొడుకుని ఇట్లా చేయడానికి చేస్తున్నాడు అని ఆయన మీద నిందలేస్తారు, మరొక రోజు ఆయన కొడుకు వల్లనే ఆయన ఇబ్బందుల పాలవుతున్నారంట. అంటే ఒక స్టాండ్ లేకుండా ఈ రోజు ఇది మాట్లాడతారు, ఒక రోజు అది దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్షంలో ఒక ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఏవైనా మాట్లాడొచ్చు, చెల్లుతుంది. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రోజుకో రకమైన మాటలు మాట్లాడడం, మనం మాట్లాడిన దాన్ని మనమే ఖండించుకునే పద్ధతిలో మాట్లాడము, అది ముఖ్యమంత్రి హోదాను తెలంగాణ రాష్ట్ర విలువను తగ్గించే విధంగా ఉంటాయి తప్ప అవి ముఖ్యమంత్రికి శోభనిచ్చేటివైతే కావు. సో ఇది తెలియకుండా నిన్న అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చాము. దాన్ని ఈ రాష్ట్రంలో ఒక్కరన్నా నమ్ముతారా? అసలు 55,000 ఉద్యోగాలు ఇచ్చాము అంటే 55,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావాలి, విద్యార్థులు అప్లై చేసుకోవాలి, దాని స్క్రూటినీ జరగాలి, ఎగ్జామ్ జరగాలి, ఫలితాలు వెల్లడించాలి, ఆ తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వాలి. ఇంత వ్యవహారం జరగడానికి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిందా? గత ప్రభుత్వంలో మొత్తం రిక్రూట్మెంట్ ఆగిపోయి నియామక పత్రాల దగ్గర ఆగిన వ్యవస్థను తీసుకొచ్చి నేను ఇచ్చాను అంటే మన కేటీఆర్ కూడా అన్నారు, ఎవరో పిల్లని ఎత్తుకొని ముద్దాడి ఇది నా పిల్లగాడే అని చెప్పినట్టు ఉన్నది. అచ్చం అట్లనే ఉన్నది. సో ఇది గొప్పగా చెప్పుకుంటారు. అసలు జనాలు నవ్వుకుంటారు ఇట్లా చెప్తే అన్న కనీసం నవ్విపోదరుగాక నాకేంటి అన్న పద్ధతిలో ఈ రోజు ముఖ్యమంత్రి వ్యవహరించడం అనేది అదొక మనం అందరికి కూడా ఇక నవ్వుకోవాల్సిన అంశం. 11,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం. అన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. సహ ఆచార్య పోస్టుల భర్తీకి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేవు, ల్యాబ్స్ లేవు. గతంలో న్యాక్ ఉండే, అది రోజు రోజుకు దిగజారుతున్నది. ఉస్మానియా భూములు ఆక్రమణకు గురవుతున్నాయి, విద్యార్థులకు కనీస వసతులు లేవు. ఇలాంటి గతంలో ఉస్మానియా కోసము అనేక రంకలేసి నిన్న పోయి మీరు నా దగ్గరికి వస్తే మీరు అడిగితేనే నేను చేస్తాను అన్నారు. మిమ్మల్ని ఎవరు అడిగిందని ముఖ్యమంత్రి దానికి వచ్చారు? మీ అంతలో మీరే కదా వచ్చింది. మిమ్మల్ని అడిగితే రాలేదు కదా. మిమ్మల్ని పీసీసీ అని ఎవరు అడిగారు? మీ అంతలో మీరే వచ్చారు కదా. మరి సమస్యలు పరిష్కరించడానికి అడిగితే అంటే మీకు తెలియదా? మీ దగ్గర అధికారులు లేరా? వీసీని పిలిపిస్తే చెప్పడా? అధికారులను పిలిపిస్తే చెప్పడా? అక్కడ మనకు కొంతమంది ఉన్నారు కదా, ఎన్ఎస్యుఏ ఒక విభాగం ఉన్నది కదా, వాళ్ళని పిలిస్తే చెప్పదా విద్యార్థుల బాధలు ఏందనేది? ఇన్ని వ్యవస్థలు ఉంటే అడిగి పోయి తగ్గుతున్నామ్మా అంటూ మీరు అడిగితేనే నేను ఇస్తాను అని మాట్లాడతారు. ఇక డిసెంబర్ 9వ తేదీ గతంలో ఎల్బీ స్టేడియంలో పెట్టుకుంటూ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీరు మీటింగ్ పెట్టండి, నన్ను పిలవండి, నేను వస్తాను అంటారు. అసలు వాళ్ళెందుకు మీటింగ్ పెట్టుకోవాలి? మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీరెందుకు వెళ్ళాలి? మీరు ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయాల్సిన బాధ్యత మీకున్నది. అక్కడ 1000 కోట్లు కాకపోతే 2000 కోట్లు ఇచ్చినా కూడా మిమ్మల్ని ఎవరు వద్దన్నారు. విద్యకు మీరు నిన్న ఒక మాట మాట్లాడారు, ఏంది 40,000 కోట్లు విద్యకు కేటాయించినాము, 20,000 కోట్లు రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వాటికి కేటాయించినాం అన్న. అన్ని అబద్ధాలు. విద్యకు కేటాయించింది మన బడ్జెట్ లో 23,000 కోట్ల రూపాయలు, 7.5%. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీ ఏంటి అంటే 15% విద్యకు కేటాయిస్తామన్నారు. కానీ అందులో సగమే కేటాయించారు. ఇక ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కి 20,000 కోట్లు ఇచ్చామన్నారు. 20,000 కోట్లు కాదు, 11,560 కోట్ల రూపాయలు ఇచ్చారు. అన్ని అబద్ధాలు. ఇవి గూగుల్లో ఎప్పుడు కొట్టినా వస్తాయి. గూగుల్లో కొట్టే అంశాలను కూడా, గూగుల్లో కొడితే దొరికే అంశాలను కూడా నిస్సిగ్గుగా నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడము, ఇది అత్యంత దారుణమైనది. అందరూ సిగ్గుపడాల్సిన అంశం ఇది. సో ఇట్లా నిన్న ఉస్మానియాకి వెళ్ళి ఆయన మాట్లాడారు. త్వరలో ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్. ఇప్పటి వరకు క్యాలెండర్ అనేది ఉద్యోగ క్యాలెండర్ పెడతామన్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉద్యోగం లేదు, నోటిఫికేషన్ లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి వస్తే నోటిఫికేషన్లు వస్తాయని ఈ అశోక్ నగర్ సర్కిల్లో అనేక మంది ప్రిపేర్ అయ్యి 20 నెలలైనా నోటిఫికేషన్ రాక మళ్ళా ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. అది మీకు కనిపిస్తలేదు, అది మీకు వినిపిస్తలేదు. దాని మీద ఇట్లా మభ్య పెట్టి పాలించే విధానం ఎక్కువ కాలం కొనసాగదు. ఎక్కువ కాలము ఎవరినో ఒకరిని కొన్ని రోజులకు కొంత సమయానికి మభ్య పెట్టవచ్చు, కానీ అందరినీ అన్ని కాలాల పాటు మభ్య పెట్టడము, మోసం చేయడము అనేది అసాధ్యము.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఒక వ్యతిరేకత మొదలైంది. మీకెందుకు అర్థమైతలేదు అనేది ఈ రోజు ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. సో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఇది కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వెళ్ళి శంకుస్థాపన చేసి అవి నిర్మాణాలు పూర్తయినాయి. ఈ ప్రభుత్వం అందులో చేసింది లేదు, ఏం లేదు. వాస్తవానికి ఓన్లీ కత్తెర కట్ చేసి వాటిని ప్రారంభించడం వరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలలు. ఎస్, అది అందరికి తెలిసిందే. మీరు చెప్తే తప్ప తెలియని పరిస్థితుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు లేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు, పోరాటాలకు అది పురిటి బిడ్డలకు అది నిలయం. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మేమందరం కూడా వచ్చాం. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఇప్పటి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మేము ప్రాతినిధ్యం వహించాం. ఈ రోజున్న అనేక తెలంగాణ ఉద్యమకారులు ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే ఈ రోజు వచ్చారు. కానీ ఆ ఉద్యమం జరుగుతున్నంత కాలము ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒక్కరోజు కూడా చూడలేని దైన్యము మీది. ధైర్యం కాదు, దైన్యం. సో అట్లా ఈ రోజు అక్కడికి వెళ్ళి నేనేదో మాట్లాడగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో నేను ఒక వీరుణ్ణి శూరుణ్ణి అయితాను అనేది అది మీకు పగటి కలలే. ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడ కింద పడేసినప్పుడు ఓయూ ప్రాంగణం ఊపిరి వేసుకుంది. అసలు ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం గురించి ఈ ముఖ్యమంత్రికి ఏమన్నా మాట్లాడడానికి ఒక నైతికత ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. ఆ తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగినప్పుడు మనం ఎక్కడున్నాం, మనం ఏం చేసినాం, మన పాత్ర ఏంది, మీ ఏదైనా ఒక క్లిప్ చూపెట్టగలరా? మలిదశ ఉద్యమంలో నేను ఫలానా చోట ఉన్నాను అని. మలిదశ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఈ రోజు నాయకుడు అయ్యాడు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఒక 2 కళ్ళ సిద్ధాంతవాది శిష్యుడు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఈ రాష్ట్రం ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. అది ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. అది తెలుసుకోకుండా ఆడికెళ్ళి ఏదో పూనకం వచ్చినట్టు మాట్లాడగానే అక్కడ ఉన్న విద్యార్థులందరూ వాళ్ళు ఏమి ఎల్కేజీ వాళ్ళు కాదు, మీ కాంగ్రెస్ కార్యకర్తలు అసలే కాదు. నువ్వు చెప్పడంగానే చప్పట్లు కొట్టి మీ వెంట నిలబడడానికి. అది చైతన్యానికి నాంది ప్రస్తావన, అది చైతన్యానికి పుట్టినిల్లు. సో అట్లాంటి చైతన్యం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఇంకా నా అంత గొప్ప మేధావి లేడు, నా అంత గొప్ప ప్రసంగం చేసేవాడు లేడని ఇట్లా జబ్బలు కొట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. మీరు నాకు తెలిసి డిసెంబరు 9వ తేదీన అక్కడ సభ పెడితే పోలీసులు కనుక సభ పెట్టకు, ఒక్క పోలీసు లేకుండా మీరు అన్న మాట ప్రకారం వాడు సభ పెట్టగలిగితే మీకంటే గొప్ప ముఖ్యమంత్రి కూడా ఉండడు. మనం ఎక్కడన్నా ఒక మాట ఇస్తే దాని మీద నిలబడ్డ చరిత్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా? కోడంగల్లో ఓడిపోయినప్పుడు రాజకీయ సన్యాసం చేస్తామన్నారు, చేసిరా? లేదు. కనీసం ఆ వార్త మర్చిపోక ముందుకే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేస్తారు. పొద్దున లేస్తే సోనియా గాంధీ దయ్యము రాక్షసి అని టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూర్చొని 24 గంటలు తిట్టిన మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఆమె దేవత అంటున్నారు. అసలు మాట మీద నిలకడ ఉందా మీకు? ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ ని చెరబడుతుంది అని 100 సార్లు మాట్లాడారు. దానికి నేనే సాక్ష్యము. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు, ఆ కాంగ్రెస్ పార్టీ అంచులను అద్దుకొని తింటున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల కాలు మొక్కుతున్నారు. ఏమన్నా మనకు ఒక స్టాండ్ ఉన్నదా? లేదు. ఇంకా మీరు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు పోయి రేపటి నుంచి తీసుకోవద్దు, రైతు బంధు తీసుకోకండి, రైతు బీమా తీసుకోకండి, నేను వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తాను, దివ్యాంగులు మీరు పెన్షన్లు తీసుకోకండి, నేను వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చినమా? కళ్యాణ లక్ష్మి తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా ఉన్నారు. తులం బంగారం కాదు, గ్రామ బంగారం ఇచ్చినమా? లే. మాటలు దేవుళ్ళ మీద, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్లు వేసి మాట్లాడారు. ఈ రోజు కనీసం ఒక్క ఒట్టుకు విలువ ఉన్నదా? ఒక్క మాట మీద నిలకడ ఉన్నదా? ఇక మీరు ఇట్లాంటి నిలకడ లేని నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి డిసెంబర్ 9వ తేదీన ఒక్క పోలీసు లేకుండా అక్కడ సభ పెడతాడట, 1000 కోట్లు ఇస్తాడట. రియంబర్స్మెంట్ కోసం 8,000 కోట్లు ఇవ్వాలి. పిల్లలకు దిక్కు లేదంటే రియంబర్స్మెంట్ ఇచ్చేది లేదు. పెన్షన్లు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకు రిటైర్ అయిన బెనిఫిట్స్ రావట్లేదురా దేవుడా మొర్రో అని మొత్తుకుంటుంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దివ్యాంగులకు వచ్చే పెన్షన్ రావట్లేదు, కొత్త దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వట్లేదు, కొత్త దివ్యాంగులకు పెన్షన్లను ఇవ్వండిరా బాబు అంటే వాళ్ళకి ఇస్తలేడు. కానీ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన తెలంగాణలో 1000 కోట్లు ఇచ్చుకోవడం పెద్ద కష్టమా? 2000 కోట్లు ఇచ్చుకోవడం మనకేమన్నా దరిద్రమా అని మాట్లాడారు. మరి 20 నెలలు ఈ తెలివి లేదా? ఈ బుద్ధి రాలేదా? ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు మరొక
ఏంది ప్రత్యామ్నాయము ఉస్మానియా యూనివర్సిటీని బాగుపరచాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? ఆడికి పోతేనే వస్తుందా? జనాలను చూస్తేనే పూనకం వస్తుందా? ఇవి మనము చర్చించుకోవాలి కదా, ఇవి జనాలకు తెలియదా? ఇంత ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ జేఏసీ పోరాటం, తెలంగాణ బిడ్డలు శ్రీకాంతాచారి యాదేళ్ల ఆత్మ బలిదానంతో ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది. ఇది నువ్వు చెప్పితే తెలుసుకోలేని పరిస్థితిలో తెలంగాణ ఉద్యమము, ఉద్యమకారులు, ప్రజలు లేరు. ఆ రోజు నువ్వేడున్నావు అనేది తెలుసుకుంటే చాలు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన పివి నరసింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జార్జ్ రెడ్డి, గద్దర్లు ఈ యూనివర్సిటీ బిడ్డలు. ఆ రోజు గద్దరు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని ఎట్లా తిట్టారు అనేది తెలిస్తే సిగ్గుతోటి చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లా తిట్టాడు గద్దరు. అలాంటి ఓయును గత 10 ఏళ్లలో పట్టించుకోలేదు. అవును, గత 10 ఏళ్లలో ఓయును పట్టించుకోకపోవడం వలన ఈ రోజు మీరు అక్కడికి వెళ్ళారు. నిర్వీర్యం చేశారు. మరి మీరు వచ్చి ఏమి దాన్ని బలోపేతం చేశారు? 20 నెలల నుంచి ఓకే, వాళ్ళు నిర్వీర్యం చేశారు. 20 నెలల నుంచి మరి మీరేం కాస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓయి అభివృద్ధికి వేగంగా చర్యలు. ఏం తీసుకున్నారు? ఒక్క చర్య చెప్పాలి. ఒక వీసీని నియమించడం తప్ప ఇంకా చర్యలు తీసుకున్నది సున్నా. ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ వర్సిటీలో మారుద్దాం. మనం మాట్లాడితే థేమ్స్ నది, ఆక్స్ఫర్డ్, ప్రపంచం ఈడ దిక్కులు తింటందుకు తిండి లేదు అంటే మీసాలకు సంపంగా నూనె అన్నట్టు ఎందుకంటే నీలాంటి వాడు. అసలు ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు ఎప్పుడు చూసినావా? వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నువ్వు విద్యాశాఖకు పెట్టే బడ్జెట్ ఆక్స్ఫర్డ్ కు పెడతారు. ఆక్స్ఫర్డ్ లైబ్రరీ ఎంత ఉంటుందో తెలుసా? తెలియదు. నోటికి మోస్తది మాట్లాడని. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కూలేశ్వరం పాపాలే భరిస్తున్నాము. కూలేశ్వరం పాపాలే భరిస్తున్నాం అని ఇంతవరకు దాంట్లో ఈ కొండను దవి ఎలుకను పట్టినట్టున్నారు తప్ప ఇంతవరకు కూలేశ్వరంలో అన్న కూడా నిన్ననే 7 పంపులతోటి నీళ్ళని వదిలేశారు. అన్నారం, సుందిల్లా, గాయత్రి, అన్నపూర్ణ, ఇవన్నీ పంపులు ఎవరి? అది కూలేశ్వరం అయితే నీకు నీ మోటార్లు ఎట్లా ఒత్తుతున్నారు మనోళ్ళు పోయి. ఓయో అభివృద్ధికి 3,000 కోట్లు ఇవ్వలేమా? ఇప్పటి వరకు 300 కోట్లు ఇచ్చిన దిక్కు లేదు, కానీ 3,000 కోట్లు ఇస్తాడట ఈయన. ఇప్పటి వరకు 300 కోట్లు ఇచ్చిరా ఓయుకు? ఈ మాటలు, ఈ సొల్లు మాటలు మాట్లాడడం వల్ల ఇంకింత పరువు తక్కువ అవుతుంది అంతే. ఓయుకు వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విమర్శించారు. ఇప్పుడు పోలీసులు ఆంక్షలు విధించట్లే. నిన్న ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు? నిన్న ఎన్ని ముళ్ళ కంచెలు వేశారు? నిన్న ఎన్ని ఇనుప కంచెలు వేశారు? మీకు కనిపిస్తలేవా? మనం వస్తే ప్రజాపాలనలో ముళ్ళ కంచెలు ఉండవు, ఇనుప కంచెలు ఉండవు, పోలీసుల నిర్బంధాలు ఉంటాయి అన్నారు. ఏమైంది? పోలీసుల నిర్బంధాలు లేవు. ఈరోజు మీరు ఉంటున్న ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిట్టుకోకుండా తిడుతున్నారు. అధికారిక నివాసంలో ఉండక ఈ సొంత ఇంట్లో ఈ గల్లీలలో ఉండి మాకేంది ఈ శిక్ష అని. ఎందుకంటే వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా పోలీసులు అక్కడ అవన్నీ గేట్లు వేసి ఎవరిని రానియక, ఇంట్లోకి పోనీయక, ఇంట్లో వాళ్ళు బయటికి పోవాల్సి వచ్చిన వాళ్ళని బయటికి రానియక నానా హింస పెడుతున్నారు వాళ్ళని. ఒక ముఖ్యమంత్రి అన్నట్టు ఒక గల్లీలో చిన్న ఇంట్లో ఉండడం గొప్ప కాదు. వానికి ఒక అధికార నివాసం ఉంటది. అధికార నివాసం నుంచి పరిపాలన చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటది. గ్రీవెన్స్ సెల్ ఉంటది. ఒక్క రోజన్నా మన ఇంట్లో గ్రీవెన్స్ సెల్ రోజు మేము ప్రజాపాలన చేస్తామని గ్రీవెన్స్ సెల్ అంటే 2 రోజులు పోతివి కథం అది అక్కడనే వదిలేసి ఆ గ్రీవెన్స్ సెల్ పనిచేస్తుందా లేదా చూసిన పాపను పోతున్నాడు లేడా? ఆ రోజు ప్రగతి భవన్ లో అడ్డగోలిగా ఏంది బెడ్రూమ్లు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అందులో స్వర్గం నిర్మించుకుంటారు అన్నారు. మీ ఈగోకు దాన్ని ఒక 2 SC ST మంత్రులకి ఇచ్చారు. ప్రజా భవనం చేశారు. ఒక సీతక్క, ఒక బట్టి విక్రమార్కకి ఇచ్చారు. అందులో వాళ్ళు ఉంటున్నారు. ఈ రోజు ఇంతవరకు అందులో కొత్తగా వీళ్ళకి అనుకున్నది లేదు. మీరు చెప్పింది ఒక్కటి నిజమని తేలింది లేదు. ఎందుకంటే ఆ రోజు ఒక భూతల స్వర్గం అని దాని మీద నిందలేశారు. మరి ఆ భూతల స్వర్గంలో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉంటున్నారు కదా, ఆ భూతల స్వర్గాన్ని ఎందుకో బయటికి తీసుకురాలేదు మీరు? అది తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నంగా నిర్మించారు తప్ప భూతల స్వర్గంగా నిర్మించలేదు. మీరు అది నిరూపించలేరు కూడా. ఎందుకంటే మనం కంటెంట్ లేనోడు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. కంటెంట్ లేనోడు ఎదుటి వాళ్ళ మీద తిట్లకు మొదలు పెడతాడు. ఈ రోజు ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ప్రభుత్వమే కదా పాలన చేసేది కాబట్టి ప్రభుత్వం చేయాలి. ప్రతిపక్షాలు వాళ్ళని విమర్శించాలి, ప్రతిపక్షాలు వాళ్ళని ప్రశ్నించాలి, జనాలు వాళ్ళని నిలదీయాలి. ఇది ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారో తెలుస్తలేదు, అధికార పక్షంలో ఉన్నారో తెలుస్తలేదు. ఇంకా పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్ష హోదా నుంచి ఇంకా మీరు ముఖ్యమంత్రి స్థాయికి రాలేదు. బై డిఫాల్ట్ టెక్నికల్ గా ముఖ్యమంత్రి అయినట్టున్న తప్ప సౌండ్ఫుల్ ముఖ్యమంత్రి లెక్కలు కనిపించడం లేదు. సో ఇది 40,000 ఉద్యోగాలు. ఈ 40,000 ఉద్యోగాలు ఎప్పటికి ఇస్తాడు? ఎవడన్నా వెళ్తాను అన్నారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళే లోపు ఈ 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఇచ్చి ఉన్నదా? ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక మాట మాట్లాడితే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే విధానం ఏమైనా ఉన్నదా? 40,000 ఉద్యోగాలు ఎప్పుడు
రేపు అని ఒక రాసి పెట్టుకుంటారు, రేపు రా అని ఇంట్లో. అట్లా ఏ రోజు పోయి చూసినా ఈ 40,000 ఉద్యోగాలు ఇస్తాం త్వరలో అంటే ఏది, దానికి లెక్క పత్రం ఏమైనా ఉందా? నిజంగా ఒక కమిట్మెంట్ విజన్ ఉన్న నేత ఏం చేస్తాడంటే, నేను డిసెంబర్ 9వ తారీఖు వస్తాను, 3,000 కోట్లకు నేను జీవోలు తీసుకొని వస్తాను, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాను, మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడతాను, మీకు చేస్తాను, ఆ రోజు కల్లా ఇది చేస్తాను. ఫస్ట్ 40,000 ఉద్యోగాలు నేను ఖచ్చితంగా ఖాళీలన్నీ గుర్తింపజేస్తున్నాము. 40,000 ఉద్యోగాలకు ఈడికి వచ్చి నేను నోటిఫికేషన్ ఇస్తాను, లేదా ఈడికి వచ్చి నేను నియామక పత్రాలు ఇస్తాను, ఆ లోపు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను. మీ ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీలన్నీ భర్తీ. ఇది ఒక కార్యదక్షులు చేసే విధానం. కార్యదక్షులు అంటే ఎలా ఉంటారంటే, కార్యక్రమాలను చేసి చూపెడతాము అనే ఒక ప్రణాళిక సారు. ఏముంది మనం ఇట్లా అనుకొని పోతిమి, నోటికి వచ్చిందల్లా వాగితిమి, మళ్ళీ ఎన్నికలు వస్తే పేపర్లలో బ్రహ్మాండంగా వచ్చిందా, ఆహో ఓహో అని ఎవరు జబ్బలు వాళ్ళు తడుచుకుంటారు. ఏమన్నా ఉపయోగం ఉందా? విద్యార్థులకు ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. ఇవన్నీ ఏమైతే అంటే తిరిగి తిరిగి మన మెడకే చుట్టుకుంటాయి. బారాస ప్రతిపక్షంలో ఉన్నది మీ మీద ఆహో ఓహో అని ప్రచారం చేస్తారా? వాళ్ళు ఉన్నదే ప్రతిపక్షంలో, మీ పక్షాలే మిమ్మల్ని పోయడం లేదు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మీ మీద గుర్రుగా ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మీ కాలు గుంజుతున్నారు. ఇంకా మీ దగ్గరనే మీకు ఐకమత్యం లేదు. ప్రతిపక్షాలు మిమ్మల్ని మీరు అద్భుతమైన పాలకులు అని ఏమైనా పొగుడతారా? మీరు అద్భుతమైన పాలకులు అయితే ప్రతిపక్షాలు పొగుడతాయి, స్వపక్షాలు పొగుడతాయి, జనాలు పొగుడతారు. ఆ విధానము, ఆ ఆలోచన ఏ కోశాలనే కనిపిస్తలేదు కదా. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది ఈ రోజు కాదు కదా. ఉస్మానియా యూనివర్సిటీకి పోయేటప్పుడు మీరు ఏం చేయాలి? అయ్యా, మీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీ ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత ఇబ్బందులు ఉన్నాయి, ఈ అన్నిటిని నేను ఇక్కడికి వచ్చే ముందే నేను స్టడీ చేశాను, వీటన్నిటిని పరిష్కరించడానికి నా దగ్గర మార్గాలను అన్వేషించాను, ప్రణాళికలను సిద్ధం చేసుకొని వచ్చాను. ఈరోజు నేను మీ ముందట అనౌన్స్ చేస్తున్నాను, వచ్చే డిసెంబర్ 9వ తారీఖు నేను ఇక్కడికి వస్తాను, వచ్చేసరికి ఖాళీలన్నీ భర్తీ చేస్తాను, ఇబ్బందులను తొలగిస్తాను, సమస్యలను ఏమన్నా ఉన్నదా? ఇది కదా చేయాల్సింది ఒక ముఖ్యమంత్రి. ఏం లేదు, వచ్చామా ఆయారాం గాయారాం అన్నట్టు వచ్చామా పోయామా, ఓ సొల్లు ప్రసంగం ఇచ్చామా. ఈ ఎమోషను ప్రతిపక్షాలకు వర్కౌట్ అవుతుంది. అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఎమోషనల్గా ప్రసంగాలు ఇచ్చి వెళ్ళిపోతే వర్కౌట్ కాదు. నిరాశ నిస్పృహతో ఉన్నారు. అవును, వాళ్ళ నిరాశతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి రావట్లేదు. ముఖ్యమంత్రి మమ్మల్ని వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు సప్పుడుగానే ఉంటారు. దుష్ప్రచారం చేస్తే మీరే కదా అధికారంలో ఉన్నారు. అది దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం అని తీసుకొచ్చి బయట నిరూపించి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో లేదు. అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు, ఈ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉన్నది అనేది. తండ్రి కొడుకులు అసహనానికి గురవుతున్నారు. ఎంతసేపు వాళ్ళని తిట్టి మనం జబ్బలు జరుచుకోవడం తప్ప మనని పొగిడే కార్యక్రమం ఏమైనా ఉందా అంటే అది ఏం లేదు. ఎందుకంటే వారికి మినహా ఎవరికి పదవి ఉండొద్దు. ఇదేం పైచాచిక ఆనందం. మరో 15 రోజుల్లో కోదండరాంని ఎమ్మెల్సీని చేస్తారు. ఎవరు అడ్డుకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? ఇప్పుడు ఎవరు అడ్డుకున్నాడు? ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డుకున్నది. కేసీఆర్ అడ్డుకోలే. కేసీఆర్ వద్దంటే మీరు పదవి తీసేయరు, కేటీఆర్ వద్దంటే పదవి తీసేయరు, బీజేపీ రామచంద్రరావు వద్దంటే పదవి తీసేయరు. ఎవరు అడ్డుకున్నారు? సుప్రీంకోర్టు అడ్డుకున్నది. రేపు కూడా ఎవరు అడ్డుకుంటారు చూస్తూ ఉంటే, రేపు కూడా తప్పుడు విధానంలో వెళ్తే మీరు వెళ్ళిన విధానం తప్పుడు విధానం కాబట్టి సుప్రీంకోర్టు అడ్డుకున్నది. మీరు సరైన విధానంలో వెళ్తే ఎవడు అడ్డుకుంటాడు? 15 రోజులలో ఇక్కడ ఛాలెంజ్ చేసి అందరూ చెప్తున్నారు, నీకు వచ్చే నెల 17వ తేదీన విచారణ ఉన్నది. అది సుప్రీంకోర్టులో విచారణ ఉండగా మీరు చేయగలరా? ఎమ్మెల్సీ చేయగలరా? సుప్రీంకోర్టు విచారణ పూర్తి కాకుండానే ఆయన మళ్ళా పెద్దల సభకు పంపించగలరా? మనం మాట్లాడితే వెనక ముందు చూసుకోవాలి కదా. అది విచారణ ఎప్పుడుందో అసలు తేదీ గుర్తుకున్నదా మీకు? లేదు. అది 17వ తేదీ నెక్స్ట్ మంత్ విచారణ ఉన్నది కోదండరాంది. అప్పట్లోగా ఆ విచారణ దాన్ని బట్టి వస్తే మీరు మళ్ళా నియామకం చేసుకోవచ్చని చెప్పింది. అది తుది తీర్పుకి లోబడి, అది కూడా మనకు సోయలేదు. గొర్రెలు బర్రెలు చేపలు రుణాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు గొర్రెల కుంభకోణంలో ఏమన్నా తేల్చారా? ఎవరన్నా జైలుకి పంపించారా? చెప్పండి. ఎంతసేపటికి సొల్లు పురాణం తప్ప, ఓ పూనకం వచ్చినట్లు వాగుడు తప్ప, ఒక్కరినన్నా గొర్రెలు బర్రెలలో దాంట్లో ఒక్కరినన్నా మేము నిరూపించాము, ఇన్ని కోట్లు 700 కోట్లు గొర్రెల స్కామ్ అని చెప్పారు. ఏమైంది? ఈడీ వచ్చి తనిఖీలు చేసింది. 20 నెలలు 21 నెలలు అయిపోతున్నది. ఒక్కరినన్నా జైలుకు పంపించారా? ఇంత అని తేల్చారా?
వాళ్ళని ఫిక్స్ చేశారా, అటాచ్మెంట్ తీసుకొచ్చారా? వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి మీరు ఏమైనా న్యాయం చేశారా? ఏమీ లేదు. తాటాకు తప్పు లేదప్ప ఖజానా నుంచి రూపాయి వచ్చింది లేదు, ఒకనికి రూపాయి ఇచ్చింది లేదు. బర్రెలు చేపలిక గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ఈగిల్ ఫోర్స్ తీసుకొస్తే వద్దంటున్నారు. ఎవడొద్దన్నాడు నిన్ను? ఆ ఈగిల్ ఫోర్స్ మీద రకరకాల నకిలీ ఈగిల్ ఫోర్సులు అయినాయి. ఆ నకిలీ ఈగిల్ ఫోర్స్ని పట్టుకోలేని ఈగిల్ ఫోర్స్ మన దగ్గర దౌర్భాగ్యంగా ఉన్నది. డ్రగ్స్ గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు గతంలో కూడా ఇంతగానం దొరకలేదు. ఉప్పల్లో చిన్న పిల్లల దగ్గర కూడా దొరుకుతున్నది, స్కూళ్ళలో దొరుకుతున్నది, రోజు గంజాయి పట్టుబడుతున్నది. డ్రగ్స్ ఎంత దారుణంగా మారిందంటే అంత దారుణంగా మారింది. మనం చెప్పే మాటలకు బయట జరిగే చేష్టలకు గింత పొంతనలేదు. అది వద్దంటురట. ఈయన ఏదో మంచి చేసిండు, వాళ్ళు ఏదో వద్దన్నారు, అందుకని ఈయన ఆగిపోయారు అన్నట్టు. ఏదో మింగలేక మంగళారం అంటారు వెనకట. ఆ మింగలేక మంగళారం వ్యవహారాలు ఇవన్నీ. హైడ్రాను ససేమిరా అంటున్నారు. ఇప్పటికి కూడా హైడ్రాను ససేమిరా అంటారు. హైడ్రా వల్లనే మీరు మునుగుతారు, అందులో ఎలాంటి డౌటే లేదు. సన్న బియ్యం రేషన్ కార్డులు వద్దు అంటున్నారు. సన్న 3 నెలలకు ఒకసారి రేషన్ కార్డు ఇచ్చి 3 నెలలకు ఒకసారి సన్న బియ్యం ఇచ్చి లైన్లు నిలబడి ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. ఏ నెలకు ఆ నెల ఇవ్వాలి, కానీ ఈ 3 నెలల పద్ధతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. మళ్ళీ 3 నెలల వరకు వాళ్ళకు సన్న బియ్యం లేదు, రేషన్ కార్డు లేదు. ఏమిటికి మన రేషన్ కార్డులు ఇచ్చి ఉపయోగం? మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్గా మారాలి. ఆడ యూనివర్సిటీ ఉన్నదే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు చేయడానికి. ఏం తటక్కున మారు డాక్టర్లను చేయడం. మీరు అక్కడ వసతులు కల్పిస్తే చాలు. 3,000 కోట్లు కాదు, అక్కడ ఉన్న అవసరాలను తీరిస్తే చాలు. మా మంత్రులు ఇద్దరు అందుబాటులో ఉంటారు. మా మంత్రులు అందరూ విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఏ మంత్రి అందుబాటులో ఉంటాడు? ఇలా విద్యాశాఖ మంత్రి ఎవడు? విద్యాశాఖ మంత్రి విద్యలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. పోరగాళ్ళు 100 మంది వస్తే మీకు వాళ్ళని పట్టించుకునే తీరిక లేదు, కనీసం పరామర్శించే తీరిక. వందలు వేల మంది పాలైతే ఇంతవరకు ఒక్కరి మీద చర్య తీసుకున్న పాపన పోయింది లేదు. మొత్తం మన సోదరులు, మన తాబేదారులు, మన అనుచర గణము ఈ కాంట్రాక్టులు చేసి పిల్లల ఉసురు తీస్తున్నారు. వాళ్ళని ముట్టుకున్నది లేదు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. అది మాకు అందరికి తెలుసు, నీకే తెలియదు. నీకే ఆ చదువు లేదు, మాకందరికి చదువులు ఉన్నాయి. మా తలరాతలు మేము చదువుకున్న వాళ్ళందరూ మీకు ఓటేసి ఈరోజు ఈ అనుభవిస్తున్నారు. వాస్తవానికి చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని వ్యతిరేకించి మిమ్మల్ని తెచ్చుకున్నారు దిక్కులేక. ఇప్పుడు దిక్కులేక తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకు దిక్కులు పిక్కటిల్లేలా చూపెడుతున్నారు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. పాఠశాలలో చదువుకున్న వారంతా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న వారంతా గొప్ప వ్యక్తులులోనే ఐపీఎస్గా మారిన సివి ఆనంద్, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మీకు ఆదర్శప్రాయాలు. ఎందుకు? అదే ఆదర్శ వాట్లలో చదువుకున్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఆదర్శం కాదా? ఆయన వేరే పాటలు ఉంటే ఆయన ఐపీఎస్గా కనిపించట్లేదా? ఆయన ఎస్సీ పాఠశాలలో చదువుకోలేదా? ప్రవీణ్ కుమార్ అంటే మీకు ఆదర్శంగా కనిపించదు. బుర్రా వెంకటేశ్వర్లే ఆదర్శం కనిపిస్తున్నారా? సివి ఆనందే ఆదర్శం కనిపిస్తున్నారా? ఒక దళిత వ్యక్తి ఆదర్శంగా కనిపించట్లేదా మీకు? కనిపించరు. ఎందుకు? పార్టీ రాజకీయం. ఆదర్శపాయాలు. ఓటు హక్కును రాజీవ్ గాంధీ 18 ఏళ్లకు తగ్గించిన శాసనసభలో పోటీకి 25 ఏళ్ల నిబంధన. ఓటు హక్కు వేరు, ఎమ్మెల్యే కావడం వేరు. ఆ సోయి కూడా లేదు నీకు అసలు. కావాలి అని అంటే నియోజకవర్గం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆ నియోజకవర్గం యొక్క తలరాతలు అతని చేతిలో ఉంటాయి. ఓటు హక్కు అంటే నువ్వు ఎవరికి ఓటు ఒకరికి వేసి రావచ్చు, కానీ ఇక్కడ ఓటు వేయడం వేరు, ఒక నియోజకవర్గానికి పాలించడం వేరు. దానికి ఆ రోజు రాజీవ్ గాంధీ ఒప్పుకొని 25 ఏళ్ళు ఉండనీయమన్నాడు. ఈ విషయం రాజీవ్ గాంధీకి తెలిస్తే ఈ పలగొడతాడు. అరే నేను పెట్టిన నిబంధనలు నా మీద ఎందుకు రుద్దుతున్నావు అని. దీనిపై ఓయూలోని మేధావులు, ఆచార్యులు ఆలోచించాలి. వాళ్ళందరూ ఆలోచించారు. వాళ్ళుగా అది ఆలోచించాల్సింది. సుప్రీంకోర్టు, న్యాయవాదులు, మేధావులు, మీ పార్టీలు ఒక ఏకపక్ష అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి అప్పుడు చేయాలి. యువ నాయకత్వం అవసరం ఉన్నది. అవును, యువ నాయకత్వం అవసరం ఉన్నది. 18-31 సంవత్సరాలు ఉన్నవారు 60% మంది ఉన్నారు. వీరిలో కొందరు సింగపూర్, అమెరికాలకు వెళ్ళి అక్కడ సంపద సృష్టిస్తున్నారు. మన యువకులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంలో ఉన్నారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సింగరేణి కాలరీస్, హెచ్ఎండిఏ ప్రాయోజితులుగా ఉన్న ఉపకార వేతనాల పథకాలను సీఎం ఆవిష్కరించారు. అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరూ పాల్గొన్నారు. సో ఏమైంది?
16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇనుప కంచెలను అడ్డుగా ఉంచారు. ఓయూలోకి సీఎం రాకను నిరసిస్తూ విద్యార్థులకు దిగారు. ఇది ఓవరాల్గా ఇనుప కంచెలు వేశారు, భద్రత పెంచారు, పోలీసు అరెస్టు చేశారు. ఓవరాల్గా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విధానం ఇది. ఇక దానికి లేస్తే మేము మనుషులం కాదన్నట్టు మీరు చేస్తుంది ఏం లాభం? నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు అనుకుంటే ఏదైనా మాట్లాడవచ్చు.